శాస్త్రముల యొక్క సమస్త సారాంశాన్ని తాను తత్వంగా గ్రహించి తాను గ్రహించడమే కాకుండా శిష్యుల యొక్క అభ్యున్నతి కొరకు నిరంతరము ప్రయత్నించేటటువంటి వాడెవరో ఆయన గురువు. అందుకే గురువు యొక్క మాట వేదములో చెప్పినటువంటి విషయం కన్నా భిన్నంగా ఉండేటటువంటి అవకాశం అసలు ఎప్పుడూ ఉండదు. గురువుగారు చెప్పిన మాట, వేదంలో చెప్పిన మాట రెండూ ఒక్కటే అయి ఉంటాయి తప్ప అసలు వేదంలో చెప్పనటువంటి విషయాన్ని గురువుగారు చెప్పడం అనేటటువంటి మాట ఉండదు. అందుకే ఏ కార్యం చేసినా సా శ్రద్ధ కదితా సిద్ధి, శ్రద్ధగా చెయ్యడం అనేటటువంటిది నేర్చుకో. శ్రద్ధగా చెయ్యని కార్యం ఏమవుతుంది అని అడిగారు. తంతు అని పిలిచారు. తంతు అంటే అలా చెయ్యాలని చెప్పారు కాబట్టి అలా చేస్తున్నాడు. దాంట్లో మనస్సు ఏమైనా ఉందా? దాంట్లో శాస్త్రానికి ప్రమేయం ఏమైనా ఉందా? అందులో గురువు